హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అనుకూలతలను వివరించినట్లు తెలిపారు. దావోస్ పర్యటనలో 27 సమావేశాల్లో పాల్గొన్నానని చెప్పారు. అప్పట్లో హైదరాబాద్కి ఐటీ పరిచయం చేశానని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏఐని పరిచయం చేయబోతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తెలిపారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, కాంగ్రెస్ సెక్షన్స్ వంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో తన భాగస్వామ్యాన్ని వివరించారు. మంత్రులు లోకేష్, భరత్ కలిసి మొత్తం 33 మీటింగ్స్ లో పాల్గొన్నారని వెల్లడించారు. లోకేష్ రౌండ్ టేబుల్ కాంగ్రెస్ సెక్షన్స్ లో కూడా చురుకైన పాత్ర వహించినట్లు తెలిపారు. యునైటెడ్ సెక్షన్స్ లో అండర్ సెక్రటరీతో ప్రత్యేకంగా సమావేశం జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై కాంగ్రెస్ సెక్షన్ లో చర్చించామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులతో కలిసి మాట్లాడిన అంశాలు ప్రాధాన్యతలతో కూడుకున్నాయని చెప్పారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్ ప్రాధాన్య అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఏపీని పెట్రోకెమికల్స్ హబ్ గా తయారు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న విశాలమైన సముద్ర తీరం ఎలా ఉపయోగించుకోవాలో ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.